మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మరిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆహ్వానం అందలేదనే కారణంతో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనుచరులు నిలిపివేశారు. 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలు జరుగుతూ ఉండగా చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయిందని తెలియటంతో వెనుదిరిగిపోయారు. అయితే పంతాలకు పోయి ఆలయ ప్రతిష్టని దెబ్బతీయవద్దని పండితులు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ హోమగుండాలు, ఇంతమంది అర్చకులు, ఇంతమంది ఇన్ని రకాలుగా అన్ని ప్రోగ్రామ్ చేసుకొని ఎంత వేల మంది వాళ్ళ టైం, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలను ఇలాంటి ప్రోగ్రాముల కోసమని పిలుచుకొని లీవులు పెట్టి ఎన్నో అరేంజ్మెంట్స్ చేసి ఇంత చేసిన తర్వాత ఈ ముహూర్తానికి ఇలా ఆపేయటము అసలు ఆ భగవంతుడు మనను క్షమించాడు. 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:15 ముహూర్తం నిర్ణయించుకున్నాము. కావున ఆ ముహూర్తానికి మా తరపు నుండి సరే రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా, అర్చకులుడిగా, ఒక ప్రజాపతిగా ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్, మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికీ కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కావున ఈ కార్యక్రమం ఇలా అర్థంతంగా ఆగిపోయింది. ఎందుకంటే మనకు తదుపరి ముహూర్తాలు లేవు, అవకాశం లేదు. ఎందుకంటే చివరి ముహూర్తం భాద్రపద శూన్యమాసం, మరి వెంటనే ఆశ్వయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు కాబట్టి ఒకవేళ ఈ ప్రతిష్ట జరగకపోతే మనం బ్రహ్మోత్సవాలనే ఆపే పరిస్థితి ఎదురవుతుంది. కనుక అటువంటి పరిస్థితి కేవలం ఒక వేరే విషయంలో వచ్చిందని మాత్రం రానియకుండా దయచేసి ఇప్పుడు మాతో సహకరించండి అని ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం.